ఒకప్పుడు గద్వాల్ పెద్ద హాస్పిటల్ కాడ గ్రౌండ్ ఉండేది. ఇప్పుడైతే ఇల్లులు అయ్యాయి. ఒకప్పుడు చూస్తే ఇక్కడ చర్చ్ కూడా ఉంది. ఈయనే వచ్చి ఆడేతోళ్ళం. చాలా వరకు వేరే వేరే గ్రౌండ్లు ఉండే గద్వాల్లో అని చెప్పుకోవచ్చు. మా ఏరియా సైడు రెవెన్యూ కాలనీ భీమ్నగర్ ఏరియా సైడు కూడా ఉండేది గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఆడ ఆడేది ప్రాక్టికల్ స్కూల్లో మరియు అక్కడ పోలీస్ క్వార్టర్లో చాలా వరకు ఆడేది. పోలీస్ క్వార్టర్లో కొద్దిగా నీట్గా లేకపోయినా అలానే ఆడేది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు కొద్దిగా అక్కడ బిల్డింగ్స్ మరియు కొద్దిగా వేరే వాళ్ళతో క్రికెట్ ఆడడానికి ఇక్కడికి వస్తుంటామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. మళ్ళీ పిల్లలకి అవసరం లేదా అనేది గ్రౌండ్ మనకు తెలియదు. ఇది వచ్చేసి కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ లాగా కనపడుతుంది కాబట్టి వీళ్ళు కట్టారు అని చెప్పుకోవచ్చు. ఊర్లో చూస్తే ప్రతి ఊరికి ఒక గ్రౌండ్ అంటూ ఉంటుంది. ఇక్కడ గద్వాల్ మొత్తానికి ఒక్క గ్రౌండే ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరు అడగట్లేదు. మా ఏరియాకి ఒక గ్రౌండ్ ఉంటే బాగుంటుంది, పిల్లలు ఆడతారు అనే ఆలోచన ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. మేమున్నప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఉండేది. ప్రైవేట్ లేకుంటే గవర్నమెంట్ అని మాకు తెలియదు. ఇప్పుడైతే ఇల్లులు అయినాయి. చాలా వరకు గ్రౌండ్ల గురించి కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వేరే వేరే జాబులు చేస్తున్నారు. వాళ్ళకి గ్రౌండ్లతో సంబంధం లేదు. హైదరాబాద్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొందరు విదేశాలకు వెళ్ళారు, కొందరు చదువుతున్నారని చెప్పుకోవచ్చు విదేశాల్లో. నాకు తెలిసి వాళ్ళ చదువు కూడా అయిపోయి ఉంటుంది. నాకు క్రికెట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇక్కడనే క్రికెట్ ఆడేతోళ్ళం. ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది. మళ్ళీ గ్రౌండ్ అవసరం లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ తరం వాళ్ళు చెప్పాలి, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి గ్రౌండ్ అవసరమా లేదా అని. మాకైతే గ్రౌండ్ ఆ టైంలో అవసరం ఉండే. అప్పుడు మొబైల్స్ లేకుండే. ఏదన్నా మనకు టైంపాస్ కాకపోయినా లేకుంటే ఏదైనా సరదాకి క్రికెట్ ఆడేతోళ్ళం. చిన్న చిన్న బెట్టింగ్లు కూడా జరుగుతుండే ఇక్కడ. అలానే ఆడుకుంటా. ఇప్పుడు ఫోన్ వచ్చింది. అప్పట్లో ఫోన్ వస్తుందని కూడా తెలియదు. ఇప్పుడు ఫోన్ ఇలా వాడతామని కూడా తెలియదు. అంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ పిల్లలకి గ్రౌండ్ అవసరమా అనేది మనకు ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ ఆడేతోళ్ళు కూడా ఉన్నారు. కొందరికి చదువు రాని వాళ్ళు స్పోర్ట్స్ పైనే ఆధారపడతారు. కాబట్టి తప్పకుండా గ్రౌండ్ అనేది ఉండాలి. కానీ ఈ గ్రౌండ్లో అందరు కలిసి ఒకే గ్రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది గద్వాల్లో. అక్కడ వచ్చేసి గ్రౌండ్ పేరు ఇండోర్ గ్రౌండ్ గద్వాల్ అని ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసి కొద్దిగా అథారిటీస్ అంటూ ఉంటాయి. మళ్ళీ ఎక్కువ క్రికెట్ ఆడేటట్టుగానే కనపడుతుంది. ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ. మామూలు జనాలు ఆడడానికి ఎవరైనా ఇక్కడ ఫస్ట్ నేర్చుకోవడానికి అంటూ ఒక గ్రౌండ్ ఉండాలి. అంటే స్వేచ్ఛగా ఉండడానికి. అప్పుడైతేనే ఇప్పుడు నేను ఆడగలను అనేతోళ్ళు అక్కడికి వెళ్ళి ఆడొచ్చు. ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ ఎవరికి ఆడడానికి రాదు. ఇప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది గ్రౌండ్లోకి. జస్ట్ నేర్చుకోవాలంటే కూడా చాలా వరకు గ్రౌండ్లు ఉంటాయి. ఇక్కడ నేర్చుకొని నేను బాగా ఆడతా అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న గ్రౌండ్లు అంటూ లేవు. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. అప్పట్లో రైల్వే ట్రాక్ వచ్చేసి దూరం నుంచి చూసేతోళ్ళం, అరే ట్రైన్ పోతుందిరా అని, ఏరోప్లేన్ పోతుంది అని ఇలా పైకి చూసేతోళ్ళం. ఇప్పుడైతే మొత్తానికైతే గ్రౌండ్లు లేకుండా చేశారు ఇలా గద్వాల్లో అని చెప్పుకోవచ్చు. ఒక్క గ్రౌండ్ పెట్టి ఇక్కడ మిగతా గ్రౌండ్లు గోవిందా ఇవి ప్రైవేటే అనుకుంటా. ఇంకా గవర్నమెంట్ అంటూ కొన్ని గ్రౌండ్లు కూడా ఉండాలి. ఎలాగైతే పార్కులు ఉన్నాయో గ్రౌండ్లు ఉండాలి. పిల్లలు ఆడతారు. కొంత స్పోర్ట్స్ పర్సన్ కూడా అవసరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువుపైనే ఆధారపడి పడి పడి అందరు చదివించి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చదివే ఇప్పుడు జాబ్ చేయట్లేదు. ఇంకా జాబ్ ఎక్కువ మంది ఏమనుకుంటారు అంటే చదివి జాబ్ చేస్తే బాగుంటుంది, అందరూ వెళ్ళే విధానమే. ఇక్కడ నేను వచ్చేసి నా ఐడియాలజీ వేరే అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో నాకు వచ్చేసి దాదాపుగా 25 years అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశానికి సేవ చేద్దామా అనే ఆలోచన వస్తుంది. అంటే ఎలా ఉంది అనేది సమాజం మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. నా అభిప్రాయం, కొందరు జాబ్ చేస్తే చాలు అని అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇది పరిస్థితి. గ్రౌండ్లు ఉంటే బాగుంటుంది.
ఇక్కడ ముఖ్యంగా చదువు రానోళ్ళు, లేకుంటే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, లేకుంటే దేశానికి ఏమైనా పథకాలు అందియాలనుకునేటోళ్ళు కావాలంటే ఇలా గ్రౌండ్లు కూడా ఉండాలి స్వేచ్ఛగా. అప్పుడే ఇక్కడ నుంచి వచ్చి పెద్ద గ్రౌండ్లలో ఆడడానికి వీలవుతుంది. ఇప్పుడైతే ఇలా ఉంది ఇక్కడ.